పరిశుద్ధాత్మ దేవుడు మనం ఈ ప్రతి ఒక్కడే కూడా వాక్యానుసారంగా నడవాలి, ప్రతి ఒక్కడే కూడా వాక్యానుసారంగా చేయాలి అని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారో ఆ మర్మములు బయలుపరిచును. చూడండి, క్రైస్తవులకు వాక్యం చదివినప్పుడు ఆ వాక్యము చదువుకున్న ఆ వాక్యము మనం ఒక పని చేసేటప్పుడు ఏదన్నా మాట్లాడేటప్పుడు కానీ అప్పుడు ఏమని పరిశుద్ధాత్ముడు మనకు వాక్యాన్ని గుర్తు చేస్తారు అని అంటే మనం చదివి ఉండాలి. ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళుతూ ఉండో అసలు వెళ్ళకోకుండా ఉన్న పిల్లవాడికి ఎగ్జామ్ పెడితే అడిగాను గుర్తొచ్చిద్దా? ఇదిగో నాయన ఈ ఎగ్జామ్ 2వ తరగతి ఎగ్జామ్ రాయమంటే 3వ తరగతి ఎగ్జామ్ రాయమంటే రాత్రా అసలు ఏం చదవకుండా రాయలేడు. ఎందుకనండి చదవలేదు కాబట్టి. అదే చదువుకొని ఉంటే ఒక ప్రశ్న రాగానే ఏమవుతుంది? గుర్తొస్తుంది. సరే, అది గుర్తు రాకపోయినా ఇంకొక కింద ప్రశ్న అయినా కానీ ఏమొస్తుంది? గుర్తొస్తుంది. అలాగే మనం వాక్యం చదివి ఉన్నప్పుడు, వాక్యం 26 పుస్తకాలు చదివి ఉన్నప్పుడు మనం చేసే ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారనంటే మనకు జ్ఞాపకం చేస్తారు. అంటే మనకు ఏం చేస్తారు? ఆయన గుర్తు చేస్తారు. ఎప్పుడు? నువ్వు చదివి ఉన్నప్పుడు. అసలు నువ్వు చదవకోకుండా ఉంటే గుర్తు చేసినా నాకేంటి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటావు. అదే నువ్వు చదువుకొని ఉంటే నీకు ఆ వాక్యం గుర్తు రాగానే, ఏ వాక్యం? ఇప్పుడు నువ్వు ఒక చాట కూర్చొని మాట్లాడినప్పుడు ఎమ్మటే పరిశుద్ధాత్ముడు వాక్య మర్మములో బయలుపరుస్తారు. ఏమనంటే ఎలా గుర్తు చేస్తారంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండు చూడను కూర్చుండక. మరి ఏం చేయాలి అని నీకు వెంటనే ఏమొచ్చిందంటే, ఇది బాగానే గుర్తు చేసావు కానీ మరి ఏం చేయాలన్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్ముడే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇలా గుర్తు చేస్తారనమాట. వాక్యం మర్మములు ఏం చేస్తారంటే ఆయన బయలుపరుస్తారు ప్రతి ఒక్కటి కూడా. నువ్వు చెప్పడానికి కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు నువ్వు పిల్లవాడికి కానీ లేదా భర్తకు కానీ భార్యకి కానీ బంధువులు కానీ ఎవరైనా కానీ చెప్పాలి అని ఇదిగో ఈ విధంగా చెప్పాలి అనుకున్నప్పుడు నువ్వు వాక్యం చదివి ఉన్నప్పుడు ఆ వాక్యం మర్మములు నీ ద్వారా దేవుడు ఏం చేస్తారో బయలుపరుస్తారు. అంటే వేరే వాళ్ళకి ఏం చేస్తారంటే చెప్పిస్తారనమాట పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ ఇవన్నీ ప్రతి ఒక్కరూ హృదయంలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.